అబ్బబ్బా! నిన్నటి నుంచి అయితే బిగ్ బాస్‌లో ఎక్కువ మంది ఎంటర్ అవ్వడమేమో గానీ, ఇంకా ఫుడ్ గోల అయితే మొదలైపోయింది బిగ్ బాస్ హౌస్‌లో. ఇంకా పాత టీమ్ అంతా ఇప్పుడు ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన టీం గురించి అయితే డిస్కషన్ స్టార్ట్ చేశారు. అబ్బా! ఇంత లగేజ్‌లు వీళ్ళకి అవసరమా? వెళ్ళిపోయే వాళ్ళకి అని చెప్పి పృథ్వీ, నిఖిల్, యష్మి అయితే ఫుల్ కామెడీ చేసుకుంటున్నారు. అసలు ముందు వాళ్ళు వెళ్తారా, వీళ్ళు వెళ్తారా అయితే మనం బిగ్ బాస్ షోలో చూడాల్సిందే. ఎనీవే రావడంతోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి 2 గేమ్స్ విన్ అయ్యారు వాళ్ళైతే. వీళ్ళైతే డల్ అయిపోయి ఇంకా ఒకరి గురించి ఒకరు బ్యాక్ సైడ్ ట్రోల్స్ అయితే స్టార్ట్ చేస్తారు వీళ్ళ ముగ్గురు కలిసి. యాక్చువల్లీ యష్మిను, నిఖిల్ అలాగే పృథ్వీ అయితే ఇంకా అందరి గురించి డిస్కషన్ స్టార్ట్ చేశారు. బట్ అందరి ముఖాలు కూడా మాడిపోయినట్టే షోలో అనిపిస్తుంది. అలాగే పచారీ సరుకులన్నీ దాచేసుకుంటున్నారు ఇవి మావి అని. అంటే వచ్చిన తర్వాత కాంప్రమైజ్ అట్లా ఏం లేనట్టుంది. ఇంకా షోలో గొడవలు అయితే గట్టిగానే ఉంటాయి. ఇంకా ఈరోజు మండే కాబట్టి నామినేషన్స్ అయితే గట్టిగా ఉంటాయి. నిన్న అయితే చికెన్ మటన్ బిర్యానీతో కుమ్మేశారు వీళ్ళైతే షో తర్వాత. నిన్న నైట్ లైవ్లో అంతా అయితే జరిగింది. స్వీట్స్, బిర్యానీస్ కుమ్మేశారు. ఇంకా టేస్టీ తేజ, మెహబూబ్, గంగవ్వ అలాగే గౌతమ్ కృష్ణ వీళ్ళంతా సూపర్ టీమే అని చెప్పాలి. అందులో పావని నేను లాస్ట్ టైం ఫస్ట్ వీక్ ఎలిమినేట్ చేశారు కాబట్టి తనేంటో తెలియలేదు. మేబీ ఈసారి అయితే ప్రూవ్ చేసుకుంటుంది పక్కా తనైతే. ఎనీవే ఈసారి అయితే ముక్కు అనేష్ వీళ్ళంతా గట్టి టీమే వచ్చారు. చూడాలి. లాస్ట్ మంత్ అంతా 4 వీక్స్ ఫుల్ సప్పగా బిగ్ బాస్ సాగింది కదా. నిన్న లైవ్లోనే స్టార్ట్ అయిపోయింది బ్యాక్ సైడ్ ట్రోల్స్ అన్నీ. ఇంకా ఈ రోజైతే నామినేషన్స్ ఎలా ఉంటుందో చూడాలి. నాకు తెలిసి ఈ వీక్ నుంచి అయితే ఫుల్ సందడిగా ఉంటుంది అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా అదైతే వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.